మరోవైపు టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా నిరసిస్తోంది. దీనిపై టీడీపీ, బీజేపీ పార్టీల తీరును విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కీలకంగా పనిచేస్తున్నటువంటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఉటాహుటిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మర్చిపోయి చట్టాలను అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్టీ రామారావు గారి పేరు పెడుతున్నామని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలను మరొక్కసారి అగౌరవపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సినటువంటి, బాధ్యులుగా వ్యవహరించాల్సినటువంటి ఈరోజు దీక్ష చేపట్టినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు కానీ, లేదంటే నిన్న సభలో మాట్లాడినటువంటి దయాకర్ రావు గారు కానీ, లేదంటే వారి టీం మొత్తంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా విపక్షాలందరూ కలిసి వాస్తవంగా బీజేపీ కొన్ని సూచనలు చేయడం జరిగింది, కొన్ని మార్పులు కోరడం జరిగింది. కానీ యునానిమస్గానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని సభ మొత్తం ఆమోదించిన తర్వాత సభలో స్పష్టంగా మాట్లాడకుండా ఒక రకంగా ఆమోదించినట్టుగానే ప్రవర్తించి బయటకు వచ్చి సభను అపహాస్యం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయము, మేము దాన్ని ఆమోదించలేదు అని మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఆమోదించకుంటే దీన్ని స్వాగతిస్తున్నారా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్ననేమో మీ పార్టీ సభ్యుడు ఒకరు తెలంగాణ అధికంగా విద్యుత్తును వినియోగించుకున్నది ఆంధ్రప్రదేశ్ కంటే అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అగౌరవపరిచే విధంగా, ఈ ప్రాంతంలో విద్యుత్ ఎక్కువ వాడుకోవడం వల్ల ఆత్మహత్యలు తగ్గినాయి అనే విధంగా మాట్లాడి, అదే నాయకులు మరొక్కసారి బస్ యాత్ర పేరిట తెలంగాణ ప్రాంతమంతా కూడా వారు యాత్ర చేసి ఆత్మహత్యలను ప్రేరేపించే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఒకటే అడుగుతా ఉన్నాం, ఉద్యమ సందర్భంలో కలిసి రాలేదు, అదేవిధంగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాగు చేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన పైన ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా ఆంధ్ర ఎజెండాలను తెలంగాణ ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జీతగానులుగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ ప్రజలను అగౌరవపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీజేపీ ఒక సవరణ చేయమని కోరడం జరిగింది సభలో, రాజీవ్ గాంధీ గారి పేరును కూడా తీసేయాలని చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అందరిలాగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే పార్టీ కాదు, ప్రభుత్వం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి చనిపోయినటువంటి వాళ్ళపైన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అనుకోండి, లేదంటే సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారి పైన అనుకోండి, అపారమైన గౌరవం ఉంది. అయినప్పటికీ వీరు ఇవి చేస్తున్నటువంటి ఈ ప్రవర్తిస్తున్నటువంటి తీరు నచ్చక చాలా స్పష్టంగా ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవంగా సభ మొదలు కాగానే తెలంగాణలో ఉద్యమం కోసం పనిచేసినటువంటి మేమందరం కూడా సభాపతి గారిని కోరడం జరిగింది. ఈ జరిగినటువంటి దుర్మార్గమైన నిర్ణయం పట్ల మీరు ఒక ప్రజలకు ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అఖిల పక్షాన్ని పిలవండి అంటే అన్ని పార్టీలు రావడం, మాట్లాడడం జరిగిన సందర్భంలో సభను అగౌరవపరచడమే కాకుండా సభాపతి గారిని కూడా అగౌరవపరిచి సమావేశానికి హాజరు కాకుండా తప్పించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మరి దానిపైన దీక్ష పూనడం అంటే దేనికి సంకేతమో అర్థం